నేను ప్రొద్దుటూరికి మా మేనమామ మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు సీబండ మీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ మేము ఇలా వస్తాను అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడింది. ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీకొట్టపోయినాడు. అమిలేని సురేంద్ర టిప్పర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. మరి వీటన్నీ చూస్తే ఏమనుకోవాలా? ఈ ప్రభుత్వమా హత్యలు చేస్తుంది. మా నియోజకవర్గంలో మజ్జిగలింగమయ్య మర్డర్ చేసినారు, నారాయణ రెడ్డి సావిత్రమ్మను మర్డర్ చేసినారు, 100 మంది మీద దాడి చేసినారు. ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? జగన్ గారు ఆ రోజు చెప్పారు, తేలిగ్గా తీసుకోవద్దు, చంద్రబాబు దుర్మార్గుడు, తేలిగ్గా తీసుకోవద్దు అని ఆ రోజే చెప్పారు. నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. మా మీదకి వచ్చిన లారీ అర్ధడుగు దూరంలో మిస్ అయ్యాం. నీకు కరెక్ట్గా వాళ్ళ క్రషర్ పోయేదానికి వీళ్ళు దావ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దావనే ఈరోజు నన్ను హత్య చేయడానికి ఉపయోగించినారు. పరిటాల సునీత అమిలేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ 101 మర్డర్ కేసులో శిక్షలు తప్పించుకోవడానికి పరిటాల సునీత తమ్ముడు ముద్దాయి, వాళ్ళ చిన్నాయన ఎల్లారైన ముద్దాయి, శిక్షలు తప్పించేదానికి పరిటాల సునీతమ్మ కుటుంబీకులను శిక్షలు తప్పించేదానికి నారా లోకేష్ నువ్వు ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా కూడా. నా మీద లారీలు పంపచ్చు, నా గన్మెన్లు తీసేయచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, మా నన్ను జైలు పంపచ్చు గాక. ఖబర్దార్ లోకేష్, ఎదుర్కొంటాం నీ దుర్మార్గాల్ని, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నీ చెంచగాళ్ళు ఎవరిని కూడా మేము లెక్కలేక పెట్టుకోం. నువ్వే మా టార్గెట్. నిన్నే ఫేస్ చేస్తాం. 3 ఏళ్ళలో మళ్ళీ మా జగనన్న సీఎం అవుతాడు, మా ప్రభుత్వం వస్తుంది, సిబిఐ విచారణకి ఇస్తాము వీటన్నిటినీ. గన్మెన్ల కోసమో యాక్సిడెంట్ అనే దాన్ని ఏదో తన మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన గన్మెన్లని మరీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త డ్రామా, ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. గన్మెన్లు తెచ్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, ఎస్పీ గారిని అడగొచ్చు, లేకుంటే కోర్టుకు పోయి పేడి గన్మెన్లు తెచ్చుకోవచ్చు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ప్రకాష్. మేమంతా అడ్వైజ్ చేద్దాం అనుకుంటాం. పాపం ఇంట్లో నీ భార్య గురించో, కూతురు గురించో, కొడుకు గురించో కొంచెం ఆలోచన చేసుకో. నెత్తికి తెచ్చుకోవద్దు. నెత్తికి తెచ్చుకొని గన్మెన్ల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న ప్రకాష్ రెడ్డి అని పేపర్లో పడడం కూడా చాలా గలీజ్గా ఉంటుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే రకంగా చెప్తాను, జాయింట్ వెంచర్ అంట. జాయింట్ వెంచర్లో అతను ఏదో చంపడానికి కుట్ర చేశారని. నిన్ను చంపడానికి జాయింట్ వెంచర్ అవసరమా? పాప మా డ్రైవర్ తూగిందంటే మొన్న కేసు, నిన్న పిఎం, ఈరోజు ఇంట్లో ఊదిగడ్ల వాసన. ఈరోజు అదే పరిస్థితే, అంతకంటే వేరే జరిగేది ఏం లేదు. ఏదైతే నీకు ఇది ఉందో దయచేసి దాని మీద ఇది చేసుకో. ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, 3 సార్లు పోటీ చేశావు, ఒకసారి గెలిచావు. కనీసం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా మాట్లాడాలనేది నేర్చుకో. ఎన్నిసార్లైనా తెలిసి మీ పార్టీకి ఫస్ట్ నుంచి వచ్చింది వెనతో పెట్టిన విద్య అనుకుంటా. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఏది పడితే సంబంధాలు లేకుండా మాట్లాడడం. ఈరోజు ఏమన్నా అంటే జాయింట్ వెంచర్ చేశారు, నాదేమన్నా పీకుతారా అంటారు. నీది పీకడానికి ఏమన్నా నీ ఫ్రెండ్మా, లేదా నీ పార్టీ కార్యకర్తలా, నీ లీడర్లా, లేదా నీ ఇంట్లో వాళ్ళ, లేదా నీ చుట్టం రాళ్ళ? మేము ఎవరు పీకుతారు? పో, ఖాళీగా ఉన్నాడు మీ లీడర్ ఆడ తాడేపల్లిలో, బెంగళూరులో ఉంటాడు. పోయి నువ్వు ఆయన ఓ 4 వీకు జగన్ నీ ఓ 4 వీకుతాడు, సరిపోతుంది. దానికి ఏది నాది పీకుతారా? నాది ఏది పీకేది నీది? నువ్వే పీక్కోపో జగన్ది, సరిపోతుంది. మేము ఒకరు పీక్కుంటే బాగా సరిపోతుంది. కాబట్టి ప్రకాష్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాటలు జాగ్రత్తగా రాని. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు, సురేంద్ర గారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళ లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంది వాళ్ళలో. ఈయన చిన్న వయసు నుంచి కాంట్రాక్టులు చేసుకొని ఈరోజు 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించారు. ఇదే నియోజకవర్గంలో ఒక బాధితైన ఎమ్మెల్యేగా ఈరోజు రోడ్లు కానీ వాళ్ళ చెరువులకు నీళ్లు రావాలని, బీటీపీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని
తపన పడుతున్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి నీ స్థాయి ఒక్కసారి ఆలోచన చేయి. నీకు పెద్ద హైవే వేస్తేనే స్ట్రైట్గా పోలేవు. టార్గెట్ లోకేష్ నువ్వు నా టార్గెట్ అంటున్నావు. స్ట్రైట్గా హైవే వేస్తే హైవేలో స్ట్రైట్గా పోలేకపోయి బండిని తగిలించుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు టార్గెట్ నువ్వే నాకు అని చెప్పని. నీ స్థాయి ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో క్యాలెండర్ వేసుకొని జాబులు ఇప్పియాలని, స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, ప్రైవేట్ స్కూళ్ళకు మించి గవర్నమెంట్ స్కూళ్ళు ఉండాలని 2 సార్లు మంత్రిగా పనిచేసి నీ ఊర్లో వేసిన సీసీ రోడ్లు కూడా లోకేష్ గారు మంత్రిగా పిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో.